హలో ఆల్, ఎలా ఉన్నారు? ఈరోజు దిల్షునగర్ వెళ్ళాము స్ట్రీట్ షాపింగ్ చేద్దామనేసి. అక్కడ 10 రూపీస్ షాప్స్ ఎంతమందికి తెలుసు? యాక్చువల్గా 2 బళ్ళు ఉంటాయి, 10 రూపీస్ 20 రూపీస్ అనేసి. సో ఈరోజు మేము 10 రూపీస్ షాపింగ్కి వెళ్ళేసి 100 రూపీస్ బిల్ చేసి ఏమేమి తీసుకున్నానో చూడండి. ఇక్కడ నేను క్యూట్గా బటర్ఫ్లై క్లిప్స్ బాగున్నాయి అనేసి 2 తీసుకున్నాను. క్వాలిటీ కూడా బాగానే ఉంది, సో చెక్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నార్మల్ క్లిప్ ఒకటి తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్లిప్ కూడా. యాక్చువల్గా ఇవి నాది కొంచెం షార్ట్ హెయిర్ కాబట్టి ఇప్పుడు ఇలాంటి రబ్బర్స్ నాకు చాలా అవసరం ఉంటుంది అనేసి ఒక సెట్ తీసుకున్నాను. అండ్ ఇది ఒక క్లిప్ తీసుకున్నాను. యాక్చువల్గా క్వాలిటీ అయితే అన్నీ బాగానే ఉన్నాయి, 10 రూపీస్ అనే. కానీ ఇంతకుముందు పినీస్లో అయితే ఇవన్నీ కలిపి 10 రూపీస్కే వచ్చాయి, కానీ ఇప్పుడు వాళ్ళు హాఫ్ చేసి 10కి 10 రూపీస్, 10కి 10 పినీస్లు మాత్రమే ఇచ్చాడు. ఇంకా కలర్ బొట్టు బిల్లలు తీసుకోవాలనిపించి ఒక సెట్ తీసుకున్నాను. అండ్ ఈ కలర్ నెయిల్ పాలిష్ అంటే నాకు ఇష్టం, సో తీసుకున్నాను, బాగుంటుందని. ఈ అద్దాలు అయితే 10 రూపీస్ కాదు, 40 రూపీస్ చెప్పారు. సో నేను 30 రూపీస్ లాగా 2 తీసుకున్నాను, అవసరం ఉన్నాయనేసి. ఇంకా మా బాబుకి బాగుంటాయని ఇక్కడ 2 పెయిర్స్ నేను మంచి షర్ట్స్ అంటే పెయిర్ వచ్చాయి 2 సెట్ లాగా. సో బాగున్నాయి. ఇవి యాక్చువల్గా 200 చెప్పారు. లేదు ఒక 150కి ఇవ్వండి అంటే రాదమ్మా, లాస్ట్ 190కి ఇస్తాను అని అంటే ఇంకా వాళ్ళు బార్గెన్ చేస్తే ఇస్తారు, నేనేం పెద్దగా చేయలేదు. సో ఇంకా 190 సర్లే అనేసి ఇంకా తీసేసుకున్నాను 2 సెట్స్. బాగున్నాయి, క్వాలిటీ కూడా రెగ్యులర్ వేర్ కూడా వేసుకోవచ్చు, రఫ్ అండ్ టఫ్ యూజ్. ఇదంతా షాపింగ్ తీసుకున్నది మీకు చూపించాను. ఇప్పుడు యాక్చువల్గా స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మేము యాక్చువల్గా వెళ్తుంటే బస్ స్టాప్ దగ్గరే అమ్మవారు ఉంటుంది. సో అమ్మవారి దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తాం? ఖచ్చితంగా మనము స్నానం చేసేసి బయటకు వెళ్తున్నాము అంటే ఆ బస్ స్టాప్ దగ్గర ఉంటే అమ్మవారి దర్శనం చేసుకొని మేము వెళ్తాము. ఇంకా ఇక్కడైతే మేము బస్ కోసం వెయిట్ చేసినాము. ఎంతసేపు వెయిట్ చేసినాక, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాక బస్సు వచ్చింది. ఇంక ఇక్కడ దిల్షునగర్లో దిగేసాము. ఇంక ఇక్కడైతే స్ట్రీట్ షాపింగ్ మేము ఎండ్ నుంచి, యాక్చువల్గా ఎండ్ అండ్ బిగినింగ్ ఉంటుంది కదా, సో ఎండ్ నుంచి బయలుదేరాము. ఇంక ఇక్కడైతే చూడండి షాపింగ్ అంతా ఎలా ఉందో. ఇది వరకు అయితే నేను ఒక 6 years ఇక్కడ యాక్చువల్గా నేను మాస్టర్ మైండ్స్లో చదువుకున్నాను. అప్పుడు నేను ప్రతిరోజు దిల్షునగర్ వచ్చినా కానీ నేను ఎప్పుడు అంత స్ట్రీట్ షాపింగ్ ప్రిఫర్ అయితే చేయలేదు. నేను ఎప్పుడూ మంత్లీ ఒకసారి కూడా వచ్చి చూసేదాన్ని, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళడం ఇంటికి రావడం, కాలేజ్కి వెళ్ళడం ఇంటికి రావడం, దానికే టైం సరిపోయేది కాదు. ఇంకా ఈ స్ట్రీట్ షాపింగ్ ఏం చేసి ఎప్పుడైనా స్పెషల్ క్లాసెస్ సండే అలా ఉంటాయి కదా, అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి నేను నా ఫ్రెండ్ ఇద్దరం వచ్చి చూసేవాళ్ళం. యాక్చువల్గా నేను వీడియో రికార్డ్ చేస్తుంటే ఎవరైనా సడన్గా చూస్తే ఇలా చూస్తున్నారు, సో అలా కొంచెం భయం అనిపించి కొంచెం కిందగా తీస్తూ ఉన్నాను. బట్ పర్లేదు, బాగానే తీసాను అనిపించింది. ఇక్కడ స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి అన్నీ, అండ్ కప్పులు, అండ్ నెక్స్ట్ పిల్లలకు కావాల్సిన షూస్, బూట్లు, ఇంకా చెప్పులు బాగుంటాయి. కిడ్స్ వేర్కి అయితే కూడా చీపెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ, పర్లేదు బాగానే ఉంటాయి, మంచిగానే రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇవి ఈ మధ్య బాగా ట్రెండ్ అయ్యాయి కదా. యాక్చువల్గా చలికాలంలో ఇవి నెత్తికి పెట్టుకొని ఇలా అంటే అవి చెవులు బాగా వస్తూ ఉంటాయి. ఆ బొమ్మకి దాన్ని ఏమంటారో నాకు తెలీదు, మఫ్లరా ఏదో అంటారు. అదే మంకీ క్యాప్ లాగా అదొక రకమైన క్యాప్ అని చెప్పొచ్చు. చలికాలంలో చోళ్ళల్లోకి చలి దూరకుండా ఉంటుంది పెట్టుకోవడానికి, బాగా స్టైలిష్గా ఉంది. ఈ మధ్య చాలా మంది అవి యూస్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి స్కార్ఫ్లు, లెగ్గిన్స్, అమ్మాయిలకు కూడా బాగుంటుంది, పిల్లలకు కూడా బాగుంటుంది. ఇంకా బాయ్స్కి అయితే కొంచెం కష్టమే, ఇక్కడ దొరకవు. సో ఇక్కడ ఇది ఒక క్లిప్ షాపు, ఇది 10 రూపీస్ షాప్ నేను తీసుకున్నాను అన్నాను కదా, అది కూడా చూపిస్తాను. అవైతే భలే ఉన్నాయి, అసలు బాగా రీజనబుల్ కూడా అనిపిస్తాయి నాకైతే. 10 రూపీస్కి ఏమొస్తాయి అసలు, అయినా కానీ వాళ్ళు బాగా ఆలోచించి పెట్టారు. బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నా కానీ నాకు ఏవి పట్టుకున్నా చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. లైట్ వెయిట్ ఉన్నాయి, తొందరగా పోతాయి అనేసి లైట్ వెయిట్ నాకు అసలు తీసుకోబుద్ధి కాలేదు. కానీ ఏదో ఒక సెట్ తీసుకుందామనేసి ట్రై చేసా, బట్ తీసుకోబుద్ధి కాలే. యాక్చువల్గా షాపింగ్ చేయాలి, కొన్ని చిన్న థింగ్స్ అవసరం ఉన్నాయనే వచ్చాను, బట్ నేనేం పెద్దగా షాపింగ్ చేయలేదు. మీకు చూపించాను కదా, అవి మాత్రమే షాపింగ్ చేశాను. అండ్ బ్యాంగిల్స్ కూడా భలే ఉన్నాయి. మా అమ్మ ఇక్కడ తీసుకుందాం అనేసి అంటుంది, కానీ వద్దులే అమ్మ నాకు ఎందుకు అనేసి వద్దని చెప్పా. చాలా రోజుల తర్వాత ఈ దిల్షునగర్ స్ట్రీట్ షాపింగ్ వచ్చేసరికి ఇంకా నాకైతే నా ఓల్డెన్ డేస్, నా ఫ్రెండ్ తోటి నేను తిరిగినవి, ఇక్కడ తిన్నవి, ఇక్కడ ఎంజాయ్ చేసింది, నాకు మ్యాక్సిమము ఒక 3 years వరకు నేను దిల్షునగర్ తిరిగింటాను. సో అవన్నీ బాగా గుర్తొచ్చేసాయి. కానీ అప్పుడు తిరిగిన దానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా డిఫరెంట్ ఉంది, అన్నీ మారిపోయాయి. కానీ ఆ షాపింగ్ మాల్స్ మాత్రమే ఏం మారిపోలేదు. షాపింగ్ మాల్స్ అక్కడే ఉన్నాయి, కాకపోతే దాని పెయింట్లు, దాని మీద ఉన్న కలర్స్ అవి మాత్రమే మారిపోయాయి. ఈ దిల్షునగర్ షాపింగ్లో మనకి ఏంటంటే ప్లస్ పాయింట్ వచ్చి మనకు బెస్ట్ అండ్ బడ్జెట్లో దొరుకుతాయి. ముఖ్యంగా గర్ల్స్కి అయితే చాలా బాగా అనిపిస్తుంది. బాగా కొంచెం బక్కగా నార్మల్ సైజ్ వాళ్ళకైతే బాగా దొరుకుతాయి, చీప్ అండ్ బెస్ట్. అండ్ మనం కొంచెం క్లాత్ చూసి తీసుకున్నాం అనుకోండి, మంచిగా వస్తాయి. 150 నుండే టాప్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అండ్ చిన్న పిల్లలకి, లేడీస్కి ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడైతే స్ట్రీట్ షాపింగ్లో. ఇక్కడ యాక్చువల్గా బ్లాక్ బీడ్స్ తీసుకుందాం అనేసి అడిగాను, వాడు ఒకసారి 250, 300 అని చెప్పేసరికి మస్తు ఎక్కువ ఉందిలే అనేసి. యాక్చువల్గా రెగ్యులర్ వేర్గా నేను నార్మల్గా గోల్డ్ తీసుకుంటాను, బట్ అది ఒక రోజు ఊడిపోయేసరికి ఇంకా అప్పటి నుంచి వేసుకోవాలంటే భయం వేస్తుంది. సో దానికి ఆల్టర్నేట్గా నార్మల్ ఏదైనా తీసుకుందాము, అలా నాకు ఇష్టం వేసుకోవడం. సో తీసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ రేట్ సెట్ అవ్వలేదు. సో ఇంకా ముందుకెళ్ళి చూద్దాంలే అనేసి ముందుకెళ్తున్నాము.
ఈ దిల్షనర్ స్ట్రీట్ షాపింగ్ అవుతాయి నైట్ అవుతే చాలు ఇంకా ఫుల్ రష్ ఉంటుంది అండ్ జనాలు కూడా ఎక్కువగా ఉంటారు. ఇంకా ఇది ఎవర్ గ్రీన్ అసలు ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి నాకు తెలిసి దాదాపు 50+ ఇయర్స్ నుంచి ఉందనుకుంటా ఈ దిల్షనర్ స్ట్రీట్ షాపింగ్ అనేది. ఈ ఏరియా పర్టికులర్గా ఇక్కడ బస్ స్టాప్ ఆపోజిటే ఉంటుంది. కాలేజ్కి వెళ్ళే పిల్లలకి, జాబ్స్ చేసే వాళ్ళకి, ముఖ్యంగా కాలేజ్ పిల్లలకి అయితే చాలా బాగుంటాయి డ్రెస్సెస్ ఇక్కడ తీసుకోవడం. మా ఓడైతే ఇక్కడ షాపింగ్ మాల్లోకి వెళ్దామని ఒకటే రన్నింగ్ చేస్తున్నాడు. ఇంకా మేము వాడిని పట్టుకొని వచ్చేసాము. ఇంకా ఆల్మోస్ట్ మేము చాలా వరకు తిరిగేసాము షాపింగ్ అంతా. ఫుడ్ ఆకలేసంగా ఏదో ఒకటి తిందాము అనేసి పానీపూరి దగ్గరికి వెళ్ళాము మేము. ఒకప్పుడు పానీపూరి అయితే 10 రూపీస్కి 10 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10 రూపీస్కి 4 ఇస్తున్నారు. యాక్చువల్గా గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది పానీపూరి, సైజ్ సేమే ఉంది కానీ క్వాంటిటీయే తగ్గుతూ వస్తుంది. 10 ఇచ్చారు, 8 ఇచ్చారు, తర్వాత 7 ఇచ్చారు, 6 కూడా ఇచ్చారు, 5, ఇప్పుడైతే ఇంకా మొత్తమే 4 అయిపోయింది 10 రూపీస్కి. సో ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే 10 రూపీస్కి ఎవడో ఇవ్వట్లేదు, 20 రూపీస్కి డైరెక్ట్ 6 ఇస్తున్నారు, అంటే 10 రూపీస్కి 3 ఇస్తున్నారు. లాస్ట్లో ఒకటి స్వీట్ ఇవ్వమంటే కూడా ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు, స్వీట్ అదంతా ఏమి ఇవ్వమండి అని చెప్తున్నారు లాస్ట్లో. యాక్చువల్గా అమ్మతో బయటకు వచ్చేది చాలా తక్కువ. సో మా అమ్మకు వచ్చినప్పుడు బయట ఏదైనా ఆమెకి ఇష్టం అనమాట. ఇప్పుడు మామూలుగా మనం అంటే రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాము, అదో ఏదో తినాలనిపిస్తే తింటాం, కానీ అమ్మ అలా కాదు కదా, ఎవరైనా తీసుకొని వస్తేనే వస్తుంది, లేకపోతే లేదు. కాబట్టి ఇదేనండి నేను చెప్పిన 10 రూపీస్ షాపు. అన్నీ చాలా బాగున్నాయి, నేనైతే కొంచెం చూసి తీసుకున్నాను. అన్నీ బాగానే ఉన్నాయి, అంటే కొన్ని క్వాలిటీ తక్కువ ఉంటాయి, అలా ఒక్కసారి పెట్టుకోగానే విరిగిపోతాయి. బట్ నేనైతే చూసి తీసుకున్నాను. చాలా ఐటమ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్, మోర్ దెన్ 100 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ నాకు కావాల్సినవి. ఇంకా చిన్నపిల్లలకు కావాల్సినవి కూడా చాలా ఉన్నాయి. నేనైతే వీడియోలో చూపించినట్టు ఆ కొన్ని మాత్రమే తీసుకొని, ఇలా ఎన్నో బుట్టి ఇస్తారు వాళ్ళు ఏమేం కావాలని, ఆ బుట్టిలో మనకు కావాల్సినవన్నీ వేసుకుంటాము. మ్యాక్సిమం ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ 10 రూపీస్ షాపు. ఈసారి చాలా తక్కువగా తీసుకున్నాను చెప్పాలంటే. మామూలుగా అయితే బాగానే తీసుకునేదాన్ని అవని ఇవని, కానీ వేస్ట్గా ఏవంటే అవి కొనొద్దనేసి అస్సలు కొనలేదు. అన్నీ నేను క్లిప్స్ అన్నీ టెస్ట్ చేస్తున్నాను, నాకు క్లిప్స్ చాలా అవసరము. సో కావాల్సినవి మాత్రమే తీసేసుకొని వాళ్ళకి బిల్ కట్టేసేసి ఇంకా మళ్ళీ బయలుదేరాము. ఇక్కడైతే క్యూట్గా ఫ్రాక్స్, డ్రెస్సెస్ చాలా బాగున్నాయి పిల్లలకి సంబంధించి. ఇంకా ఇది చలికాలం కదా, బెడ్షీట్స్ అన్నీ కూడా ఎక్కువగానే పెట్టి అమ్ముతున్నారు. కొంతమంది అయితే వీడియో తీస్తుంటే ఇదేదో పెద్ద క్రైమ్ అన్నట్టు చూస్తారు, కానీ నేనేమి ఎవరిని ఫేస్ వాంటెడ్గా అయితే ఏం చూపెట్టలేదు, నేను నార్మల్గానే తీస్తున్నాను. అట్లీస్ట్ ఇక్కడన్నా తీసుకుందాం అనుకున్నాం, కానీ బ్లాక్ బీట్స్ ఎక్కడ చూసినా చాలా ఎక్కువ రేట్ చెప్పేస్తున్నారు. దాని బదులు ఆన్లైన్లో తీసుకోవడం బెటర్లే, ఆన్లైన్లోనే తక్కువగా ఉంటుందని ఇంకా ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇంకా మా బాబు అయితే రన్నింగ్. ఈ రోడ్లలో బండ్లు పెద్దగా ఏం తిరగవు కాబట్టి సేఫ్ అండ్ సెక్యూరే. బట్ వాడు వెనకాల వెళ్తూనే ఉన్నాము, వాడైతే అసలు ఆగట్లేదు, రన్నింగ్ వెళ్ళిపోతానే ఉన్నాడు. యాక్చువల్గా ఈ స్ట్రీట్ షాపింగ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి రన్ అవుతుంది కాబట్టి నైట్ టైం అవాయిడ్ చేయండి. ఎందుకంటే నైట్ టైం కలర్స్ డిఫరెంట్గా కనిపిస్తాయి. మనం ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా కావాలి, ఏదైనా తీసుకోవాలంటే పగలపూట తీసుకుంటేనే రియల్గా కనిపిస్తాయి మనకి. ఇంకా మేము ఇక్కడ వంతెన ఉంటుంది, మేము ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది, ఇంకా రిటర్న్ వెళ్దాం అనేసి. ఇంతకుముందు దానికి ఆపోజిట్లోనే ఈ ఆర్ఎస్ బ్రదర్స్ ఆపోజిట్లోనే క్రాసింగ్ ఉండేది, ఈ మధ్య దాన్ని బూట్ చేశారు. సో ఈ వంతెన కట్టింది కూడా నేను అబ్జర్వే చేయలేదు. ఇంకా అక్కడ ఒకరిని అడిగేసి ఆ వంతెన ఎక్కేసి ఇంకా మేము బయలుదేరిపోయాము. హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్, అసలు ఎన్ని లక్షలు వేల వాహనాలు వెళ్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, ఉరుకులు పరుకులు ప్రయాణం ప్రతి ఒక్కరిది. అందులోనూ మెయిన్గా ఈ దిల్షుఖ్నగర్లో ఎంత రష్ ఉందంటే ఇంకా ఈ వంతెన దిగేసి మేము కిందికి వచ్చేసాము. ఇక్కడ ఆకలేస్తుందని ఫాస్ట్ ఫుడ్ ఉంటే ఇంకా తినేసేసి ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అయితే కొంచెం లేట్ అయిపోయింది. బాయ్ ఆల్, సబ్స్క్రైబ్.